ఎవ్రీ మంత్ ఒక 30,000 అనుకుంటే, ఈమె అకౌంట్‌లో ఒక 15,000 ఈయన అకౌంట్‌లో కరెక్ట్. ఒక ఇది మంచి 15,000 ఐడియా. పెడితే, ఇద్దరు కోఆర్డినేట్ అవుతారు. నా అకౌంట్‌లో గూడా ఇన్వెస్ట్‌మెంట్స్ జరుగుతున్నాయని యెస్. కరెక్ట్. తనకనిపిస్తుంది. అంతే గదా! అలానే ఇల్లుంటే జాయింట్‌గా పెట్టుకోండి. సో, దట్ విల్ హ్యాపెన్. అలానే తనకి గోల్డ్ ఉందంటే అవసరానికి ఈయన అప్పు తెచ్చుకుంటూ ఉంటారు. అట్లా, ఇంట్లో అట్లా. ఏదైనా అవును. పిల్లలు ఇలా అండి. అంటే దానికి సొల్యూషన్ ఉంది. రైట్. లేదు అని కాకపోతే మనం కాంప్లికేట్ చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. అవును. అంటే వీళ్ళకి అంటే ఒక ఎప్పుడో ఫైనాన్షియల్ ప్లానర్ అవసరం అనేది నిజంగా నాకే తెలీదు ఇప్పటిదాకా. అవును. ఇట్లా ఒకరుంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళి మన అవును. గోడు వెళ్ళాలండి. చెప్పుకుంటే వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళాలి. సాల్వ్ చేస్తారనే ఐడియా అవును. అవును. సగటు భారతీయుడికి లేదసలు యాక్చువల్‌గా. లేదండి. లేదు. ఎందుకంటే అవును. ఫైనాన్షియల్ లిటరసీ ఫస్ట్ లేదు. కరెక్ట్. దాని గురించి మనీ మేనేజ్‌మెంట్ గురించి ఎప్పుడు చదువుకోలేదు. మన సబ్జెక్ట్ లేదు. తెలీదు మనకు. ఫస్ట్ అవును. ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరన్నట్టుగా అసలు ఈ ఫైనాన్షియల్ ప్రొఫెషన్ ఒకటుంది. వీళ్ళ అవును. దగ్గరికి వెళ్తే మనకి సలహా వస్తుంది కరెక్ట్. అనే విషయం చాలా మంది కొంతమందికి ఈ మధ్య ఇప్పుడు అవేర్‌నెస్ అవేర్‌నెస్ వచ్చింది. వచ్చిందిలెండి. అవును. వచ్చి ఇద్దరు వస్తున్నారు. లేదు హ్మ్. హస్బెండ్ వస్తున్నారు. చక్కగా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక ప్లాను, ఒక స్ట్రాటజీ, ఒక గోల్‌తో స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బయట సిట్యుయేషన్స్ వాళ్ళని అలా తయారు చేశాయి. తయారు చేసాయి. కరెక్ట్. ఎందుకంటే మేడం ఆళ్ళిద్దరూ ఐటీలో ఉన్నారనుకోండి. ఎప్పుడు జాబ్ ఉంటదో ఎప్పుడు ఉందో తెలీదు. తెలీదు. ఎట్లా ఉన్నప్పుడే అవును. వాళ్ళు మేడం తొందరగా మేము ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కరెక్ట్. అనేది ప్రతి ఒక్కరి కల అండి. ఇల్లు కల సూపర్. కాదండి. సూపర్ నాకు అండి. తెలిసి కరెక్ట్ అండి. అవును. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక కల ఎక్కడ ఇల్లు పెట్టుకోండి. మేడం? ఐటీ వాళ్ళని చూస్తున్నాం గదా! ఇల్లు బ్రహ్మాండంగా అవును. దాన్నేమంటారు? గృహప్రవేశం చేస్తాడు. అవును. కారు బ్రహ్మాండంగా కొనేస్తాడు. హ్మ్. కట్ చేస్తే జాబ్ పోగానే 2 వాళ్ళు 2 లాగేసుకొని ఎళ్ళిపోతారు. లాగేసుకొనెళ్ళిపోతారు. ఎంత దారుణం అండి అది. అవును. అదేనండి. ఫైనాన్షియల్ ఫ్రీడమే మీకు ప్రతి ఒక్కరికి కలవ్వాలండి. ఇంటి కాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఒక 5,00,00,000 ఉన్నాయనుకోండి. కరెక్ట్. హ్యాపీగా ఉండొచ్చు కదా! లైఫ్ లాంగ్ జాబ్ ఉంటే అంతే ఉంటది. గదా! అదేంటి బిజినెస్ ఉంటే పోతది. ఈ 5,00,00,000 ఉన్నాయి గదండీ! దాని మీద కరెక్ట్. మనకి రిటర్నే చాలా నా వస్తుంది. అనుభవంలో మేడం ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ సాలరీ అయితే ఎప్పుడు మన అకౌంట్‌లో కంటింజెన్సీగా ఉండాలండి. లిక్విడ్ లిక్విడిటీ అవును. ఇమ్మీడియేట్‌గా లిక్విడ్ అయ్యే రూపంలో ఉండాలండి. అది లేకపోవడం వల్లే గదండీ ఇన్ని అప్పులకెళ్తున్నాము. సమస్యలు. ఇన్ని కరెక్ట్. సమస్యలన్నీ గూడా అక్కడి నుంచే వస్తున్నాయి. బట్ అంత డిసిప్లిన్ అయితే యాహ్! రావాలి, తెచ్చుకోవాలి. కొంచెం కష్టపడాలండి. కొంచెం కరెక్ట్. కన్సిస్టెన్సీ ఉండాలి. దానికి ఫ్యామిలీ అంతా కోఆపరేట్ చేయాలండి. చేయాలి. కరెక్ట్ అండి. అవును. ఒకరికుండి ఒకరికి లేదు. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో వైఫ్‌కుంటది. అవును. హస్బెండ్‌కుండదు. ఉండదు. ఒక ఫ్యామిలీలో హస్బెండ్‌కుంటది. వైఫ్‌కుండదు. ఇక సో పిల్లలకి అసలే ఉండదు. అసలు ఇగ కాబట్టి వీళ్ళిద్దరిని చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఇంక అంతే గదండీ! గదా! అవును. ఇప్పుడు వీళ్ళిద్దరూ మిమ్మల్ని చూసే మీ పిల్లలు కరెక్ట్. నేర్చుకుంటారు. ఇప్పుడు మీరెప్పుడు ఇంట్లో కూర్చొని ఒక టర్మ్ ప్లాను, ఒక హెల్త్ ప్లాను, ఈ ఎస్ఐపీస్ గురించి మాట్లాడుతూ ఉండండి. అవును. వాళ్ళకి వాళ్ళకి గూడా కూడా తెలుస్తది. అవును. తెలుస్తది గదా! అవును. అసలు మీకే లేపోతే పిల్లల వరకు అవును. ఈ ఎడ్యుకేషన్ అనేది వెళ్ళడం అనేది అసలు అసంభవం అండి. సూపర్. సూపర్ అండి. మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చి మీ దగ్గర పడేయాలి. ఒక నెల రోజులు ఒక్కొక్కరికి మన మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం పెట్టినట్టుగా మీరొక ఆశ్రమం పెట్టి నెల రోజులు కూర్చోబెట్టాలి వీళ్ళని. అప్పుడు అవునవును. గాని సెట్ అయిపోతుందండి. కరెక్ట్ సెట్ అండి. అవుతుంది. వండర్‌ఫుల్. లేదు వండర్‌ఫుల్ మ్యామ్. అంటే సూపర్. ఇప్పుడేమవుతుందంటేనండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్స్ వరకే ఉండట్లేదు. అవును. రిలేషన్స్ కూడా పోతున్నాయి. అదే కదా మేడం. అసలైందా మొత్తం దాని నుంచే అన్నీ. రిలేషన్‌షిప్స్ వరకు ఎళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి మొత్తం ఫ్యామిలీ బ్రేక్ అయిపోతుంది. అవును. వాళ్ళ రిలేషన్‌షిప్స్ పోతున్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ సెట్ అవ్వలేదు. కరెక్ట్ అండి. సెట్ అవును. అవ్వకపోవడం వల్ల అది వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. సో, అవును. అంటే ఇక్కడ మొదలుపెడితే ఎక్కడ ఎండ్ అయిందో చూడండి. సో, ఇక్కడ అవును. సెట్ చేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. రైట్. నా బాధ గూడా ఒకటి చెప్పుకుంటా మేడం. ఇప్పుడు మా ఇంట్లో నలుగురం ఉంటాం. హ్మ్. సో, 4 బర్త్‌డేలు, హ్మ్. ఒక పెళ్లి రోజు. హ్మ్. ఇవి 5. ఇవి గాక దసరా, దీపావళి దీపావళి. అవును. వీటన్నిటికి పండగలు. అవును. అంటే మేజర్ పండగలు అబోవ్ 10 ఉంటాయి. హ్మ్. అంటే మొత్తం మీద ఒక 15 పండగలు. హ్మ్. 15 పండుగలుంటే 12 నెలలే ఉన్నాయి. ఇంకొక 3 నెలలు తక్కువే ఉన్నాయి. అమ్మో! ఇది పెద్ద ఇవన్నీ సమస్యే. కదా! ఇవన్నీ దాటేసి హ్మ్. ఒక సగటు మనిషి అవును. సేవింగ్స్ వైపు వెళ్ళడమే గగనం. అవును. మీరింక ఇన్వెస్ట్‌మెంట్ దాని నుంచి మాట్లాడుతున్నారు. అవును. అవును. సో, ఇది చక్రాన్ని ఎట్లా బ్రేక్ జేయాలి మేడం? అంటే ఇందులో అండి అందరూ ఇప్పుడే అదే చెప్తున్నాను గదా! ఫ్యామిలీ కోఆపరేషన్ లేనిదే యెస్. మనం ఏమీ చేయలేం. సో, వీటన్నిటికి కూడా ఒక బడ్జెట్ పెట్టండి సార్. హ్మ్. ఆ బడ్జెట్‌లోనే ఉండడానికి ప్రయత్నించండి. ఎగ్జాంపుల్ ఇవన్నిటికి కలిపి నెలకి ఓకే. అది హ్మ్. పెళ్లి రోజు అవ్వనియండి, బర్త్‌డేలు అవ్వనియండి, పండగ అవ్వనియండి, నెలకొక 5,000 మీకు హ్మ్. తగ్గట్టుగా. ఆ! ఇక లిమిట్ అయిపోండి. ఇంక అందులోనే లిమిట్ కరెక్ట్. అయిపోయి అందులోనే మీరు ఉండాలి గానీ, ఇక ఒక్కొక్కసారి మీరు ఎక్కువ ఖర్చు పెట్టేసి దాన్నసలు ఓవర్ బోర్డ్ చేసేసుకొని వెళ్ళిపోతే ఇక చాలా కష్టం అండి. అంటే సెలబ్రేషన్ అనేది ఎంతలో అయినా ఆ! వస్తుందండి. అవును. ఒక్కొక్కసారి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మీకు ఆనందం రాదు. కరెక్ట్. సో, ఆనందాన్ని మనం డబ్బుతో మనం కొలవలేం కాబట్టి, సో, వి క్యాన్ లిమిట్ ఒక అవును. బడ్జెట్ దానికి కూడా అండి నేనిచ్చే సలహా ఏంటంటే దానికో బడ్జెట్ పెట్టుకోండి సార్. ఆ బడ్జెట్ లోపలే మీరుండండి. ప్రతిసారి ఆ నెల ఆ 5,000 ఏదో ఓన్లీ సెలబ్రేషన్స్‌కి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేయండి. కరెక్ట్. అందులో నుంచే ఖర్చు పెట్టండి. హ్మ్. దానికి మనకి డెట్
మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటాయి. అవును. ఆ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెల 5,000 వేసేయండి. వేసేసిన తర్వాత అది పెరుగుతూ ఉంటది. మీకు కావాల్సినప్పుడల్లా తీసేసుకోండి. ఒక రోజులో అవునా? వచ్చేస్తాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి అట్లా అలా తీసుకోవచ్చా? తీసేసుకోవచ్చు. అందులో ఏం ఓ. రిస్క్ ఉండదు, ఏముండదు. అచ్చా, అచ్చా, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్క రోజులో తీసేసుకోవచ్చు. ఓ. అంతే, ఇంకా అందులో నుండే ఖర్చు పెట్టండి. మీరు ఆర్థిక దేవత మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మా ప్రేక్షకులు మీ దగ్గరికి వస్తారు. ఓకే. ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే డబ్బుతో డబ్బు సంపాదించడం ఎలా, నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే డబ్బు సంపాదించే ప్రతివాడు ధనవంతుడు కాలేడు. అవునండి. దాన్ని ఇన్వెస్ట్ చేయడం, దాన్ని మదుపు చేయడం, దాన్ని పొదుపు చేయడం ఎలాగో తెలిసి దాన్ని మల్టిప్లై ఎలా చేయాలో తెలిసిన వాడు మాత్రమే ధనవంతుడు అవుతాడు. సో మనం ఈ మధ్యతరగతి మెంటాలిటీని వదిలేయాలి. ఫస్ట్ ఎంతసేపు పార్టీ చేసుకుందామా, ఎంజాయ్ చేద్దామా, టూర్కి వెళ్దామా, వాళ్ళని ఎవరినో చూసి మనం టూర్కి వెళ్ళాలి, వాళ్ళెవరినో చూసి మనం కారు కొనుక్కోవాలి, ఈ మైండ్ సెట్ వదిలేసి నాకు ఇంకొకటి అనిపించేది ఏంటంటే మనం కారు కొనాలనుకుంటే ఇప్పటి నుంచి కారు ఈఎంఐ సేవ్ చేద్దాం. సేవ్ చేయాలి. అంటే వాడెవడికో కట్టే కదులు మనమే సేవ్ చేసుకొని మొత్తం డబ్బు తీసుకెళ్ళి కొనుక్కుంటే అది ఎంత ఆనందంగా ఉంటుంది. మరి ఎట్లా తయారయ్యారంటే 100% లోన్, 100% కనీసం 50% అయినా మీ డబ్బులు ఉండాలి కదా. హౌసింగ్ లోన్ అయితే గృహప్రవేశానికి కూడా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. అవును, ఎక్సెస్ తీసేసుకొని అవును. దాంతో గృహప్రవేశం చేస్తున్నాడు. కానీ ఒక విషయం అర్థం కావట్లే, ₹1,00,000 అప్పుడు కక్కుర్తిపడి ఆ ₹1,00,000 తీసుకుని గృహప్రవేశం చేస్తే దానికి వాడు 25 సంవత్సరాలు ఈఎంఐ కట్టాలండి. అయ్యో, మీకు అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఒక 50 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటే 50 లక్షలు ఇంట్రెస్ట్ కట్టాలి. మరి 50 లక్షలు ఓన్లీ ఇంట్రెస్ట్. చూడండి, మీరు తీసుకున్న లోన్ ఎంత? 50 లక్షలు. కరెక్ట్ అండి. డబుల్. అవును. ఇంత ఎవరండి అసలు బాబోయ్, చాలా అంటే ఇవన్నీ తెలియక అండి. తీసేసుకుంటూ అవునండి, ఉన్నారు. అవునండి. ఎనీవే థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతమైన క్లాస్ ఇది. సో ఇట్లాగే చాలా విషయాలు ఉంటాయి కాబట్టి మనీకి సంబంధించి మీరు రెగ్యులర్గా రావాలి. సో రెగ్యులర్గా మనం మా వాళ్ళకి కొంచెం జ్ఞానం ఇస్తే అవును. మేము కూడా డబ్బులు సంపాదించి మీలాగా ధనవంతులు అవుతాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మాధవిరెడ్డి గారు అద్భుతమైన మాస్టర్ క్లాస్ చూశారు కదా, మనీ క్లాస్ ఇది. సో ఆచరించండి, పాటించండి. మేడంకు వెంటనే కాల్ చేయండి, వీలైతే కలవండి. ఖచ్చితంగా మధ్యతరగతి బ్యారియర్ దాటి ధనవంతుల లిస్టులోకి వెళ్ళడం ఖాయం. ఎందుకంటే ఇదేదో మంత్రాలు లేవు, మ్యాజిక్ లేదు తన దగ్గర. రోజు కొంత పొదుపు చేయండి, మీరు కోటీశ్వర్లు అవుతారని చెప్తున్నారు. 15,000 పొదుపు చేస్తే నెల కోటీశ్వర్లు అవ్వడం ఖాయం అని చెప్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? సో లెట్ us ప్లాన్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.